యుద్ధం ఆగిపోయినట్లేనా? ఆన్ రికార్డ్ అయితే ఆగిపోయినట్టే. ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసింది. దానికి ఇటు అమెరికా థాంక్స్ చెప్పింది. ఇరాన్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగింది కదా అని చెప్పింది. లెబనాన్‌లో కాల్పుల విరమణకి లెబనాన్ ప్రభుత్వానికిను, ఇజ్రాయెల్‌కి జరిగింది. హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్‌కి కాదు. అది అసలు లాజిక్ అక్కడ. అంటే ఏదో ఒక సాకు చూపించుకుని, ఎందుకంటే లెబనాన్ ప్రభుత్వానికి హెజ్బుల్లాకి పడదు కదా! అట్లాంటప్పుడు లెబనాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే హెజ్బుల్లాని పెంచి పోషించేటటువంటి ఇరాన్ తగ్గడం ఏంటి? అదొక జస్ట్ ఒక టిప్ అన్నమాట. ఆ పాయింట్ మీద ఇరాన్ వెనక్కి తగ్గింది. సేమ్ టైమ్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన అమెరికా ఇరాన్ ఓడరేవులను కూడా దిగ్బంధించింది. అది వదిలిపెట్టబోను, నువ్వు పర్మనెంట్‌గా కాల్పుల విరమణకు ఒప్పుకుంటే తప్ప అంది. అయినా సరే హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలేసింది ఇరాన్. అంటే ఇరాన్‌ని దారికి తేవడంలో సామ, దాన భేద అయిపోయింది. దండోపాయంతో సక్సెస్ అయింది అమెరికా. అదే సందర్భంలో ఇరాన్‌కి కూసింత వెయిటేజ్ ఇచ్చింది. ఇరాన్ అనేటటువంటిది హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలేసింది. థాంక్ యూ అని చెప్పేసి. ఇంకొక వైపున ఇక రాబోయేటటువంటి రోజుల్లో సింపుల్. ఇజ్రాయెల్ హెజ్బుల్లాని ఏమీ చేయకపోతే కాదు. హిజ్బుల్లా ఇజ్రాయెల్‌ని ఏమీ చెయ్యకపోతే అసలు ఈ మొత్తం యుద్ధానికి ఆరంభం ఎక్కడైంది? 2023లో ఇజ్రాయెల్ మీదన హెజ్బుల్లా, హమాసు కలిపి చేసినటువంటి రాక్షస కృత్యం. 2,500 మంది ప్రాణాలు స్పాట్‌లో, హాస్పిటళ్లలో ఇంకొక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతమంది చావులు, 5,000 మంది మీద అత్యాచారాలు, పసిపిల్లలు 150 మందిని చంపి అత్యాచారాలు చేసిన రాక్షస కాండతో రగిలిన ఇజ్రాయెల్ 23 నుంచి వేటాడి నాశనం చేస్తుంది. హమాస్‌ని బూడిద చేసింది. అందులో కొన్ని వేల మంది చచ్చిపోయారు. గాజాని బూడిద చేసి వదిలిపెట్టింది. హెజ్బుల్లాలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. బయటికి చెప్పరు అంతే. శవాల గుట్టల్ని పాతుకు కూర్చుంటారు. హౌతీలలో ఎంతమంది చచ్చారో లెక్క తెలియదు. లేకపోతే మొన్న ఇజ్రాయెల్ మీద దాడి ఇంకా సీరియస్‌గా ఉండేది. అమెరికా మీద దాడి ఇంకా సీరియస్‌గా ఉండేది. ఆ 3 చోట్ల గత 3 ఏళ్లలో తొక్కి నార తీసింది. చివరికి ఇరాన్‌ని కొడితే ఇరాన్ 100 క్షిపణులతో రియాక్ట్ అయితే 5 మాత్రమే పడ్డాయి ఇజ్రాయెల్‌లో. 5 పడటాన్నే విజయం అనుకుంటోంది ఇరాన్. 95 ఫెయిల్ అయినాయి అన్నటువంటిది ప్లస్ 3 దేశాల వైపు నుండి జరిగే యుద్ధాన్ని ఆపుకున్నాం అన్నటువంటి విజయం ఇజ్రాయెల్. ఓవరాల్‌గా అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరూ కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా వెనక్కి తగ్గారు. పొర్రపాటున హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద మళ్ళీ ఏమన్నా చేసినా ఇజ్రాయెల్ రియాక్షన్ సీరియస్‌గా ఉంటది. ఇజ్రాయెల్ రియాక్షన్ సీరియస్‌గా హెజ్బుల్లా మీద పడినప్పుడు ఇరాన్ జోక్యం చేసుకోకపోతే ఇరాన్ పాలకులకి పరువు పోతుంది. చేసుకుని అది దాడులకు దిగితే అమెరికా దాడులకు దిగాల్సి వస్తుంది. ఎంత చైన్ చక్రం. అందరూ బ్యాడ్ బాయ్స్. ఏ బ్యాడ్ బాయ్ బ్యాడ్ పని చేసినా మళ్ళీ యుద్ధం వస్తుంది.